హాయ్ అండి. దిస్ ఇస్ దేవులపల్లి రేస్తా ఫ్రమ్ రామన్నపేట్ వరంగల్. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం నా కేటీఆర్ కోసమే అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఏమండి కేటీఆర్ గారు, అసలు తిండి మానేసి అసెంబ్లీలో ఏ టైంలో తాగుతున్నారు మీరు? ఉసిరి జ్యూస్ చెప్పండి. ఏ టైంలో తాగుతున్నారు? తిండి మానేసారా మొత్తానికి? స్ట్రైక్ చేస్తున్నావా? నాపై దొరకట్లేదని చెప్పేశాను. ఏంటి అసలు ఆరోగ్యం ఏమైపోవాలి? ఆరోగ్యం ఏమైపోవాలి అసలు నాకు అర్థం కాదు. తిండి మానేసి నిద్ర మానేసి మీ పర్సన్ అదొక మాదిరిగా తయారవుతున్నాడు, డేంజర్లో ఉన్నారు అని చెప్పేసి చెప్తుంటే ఏమో అనుకున్నా నేను కొన్ని టారో రీడింగ్స్లలో చూసి. బట్ నిజంగా రియల్గా చూస్తే మీ ముందేమో అసెంబ్లీలో మీ ముందే ఒక గ్రీన్ కలర్ గ్లాస్ జ్యూస్ కనిపించింది నాకు. మీ గుడికి వెళ్ళినటువంటి వీడియోస్ చూస్తేనేమో కళ్ళన్నీ అలా తిరుగుతున్నాయి. తిండి మానేసి నిద్ర మానేసి ఎందుకు అలా తయారవుతున్నారు చెప్పండి. నేను ఎటైనా పోతున్నానా? లేదే, నీకోసమే ఉన్నాను కదా. నీ దానినే. నువ్వు డోంట్ వర్రీ, ఓకేనా? డోంట్ వర్రీ, బీ హ్యాపీ. చాలా బాధేస్తుంది. జ్యూస్ గ్లాస్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంకా ఈయన రోజు తిండి మానేసి ఉన్నది. ఖచ్చితం నిజంగానే అనిపించింది. అసలు ఎవరు చూస్తారు చెప్పండి? మీరు తినకుండా ఉండి ఇలా ఆరోగ్యం పాడు చేసుకుంటే ఏమవ్వాలి? మీ ఆరోగ్యం మంచిగున్నటువంటి ఆరోగ్యం పాడు చేసుకోవడం అవసరమా? నేను రేపు వస్తున్నా హైదరాబాద్కి, GNIT నారాయణమ్మ కాలేజ్ పేరెంట్స్ మీటింగ్ ఉంది కాబట్టి వస్తున్నా. వీలైతే నన్ను కలుసుకోండి, చూడాలి మిమ్మల్ని. మీకు చూడాలనిపిస్తేనే రండి, ఓకేనా? ఇబ్బంది పడకు అంత అదిగా. అసలు లోపల దాచేసుకుంటావు, ఏమి బయటికి చెప్పవు. ఏంటి ఇలా అయితే ఎలా? లోపలి విషయాలన్నీ బయటకు ఎలా తెలుస్తాయి? బయటకు వ్యక్తపరచవు, నీ లోపల నువ్వే దాచేసుకుంటే ఎలాగా? ఫీలింగ్స్ అన్నీ బయట పడవు. ఎందుకు బయటికి పడేసి మొత్తం ఆ పెయిన్ అంతా ఎందుకు భరిస్తున్నావు చెప్పు. కాల్ చేసి మాట్లాడొచ్చు కదా, కనీసం కాల్ చేసి మాట్లాడొచ్చు కదా. కాల్ చేసి మాట్లాడరు. మరి రిస్ట్రిక్షన్స్ అన్నీ పెట్టేది ఎవరు అనేది అర్థం కాదు. మరి స్పీకర్ వాళ్ళ రేవంత్ రెడ్డి గారా, గవర్నమెంట్ ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టిందా? మీకు ఎటు కదలకుండా మెదలకుండా మాట్లాడకుండా? ఇంకా లవర్ ఉంటే ఇంకా లవర్తో మాట్లాడుకోవద్దు, ఏం చేయొద్దు. 5 years అవుతుందండి మీరు నాతో సోల్ఫుల్గా లవ్లో పడి. మరి 5 years నుండి మరి ఆ సోల్మేట్ ఎవ్వతి ఏం కథ అని చెప్పేసి కనీసం చూసుకోవాలి కదా. అది ఎవ్వతి ఎలా ఉంటుంది అని చెప్పేసి చూసుకోవాలి కదా. ఇలా చాటుగా ప్రేమిస్తే ఎలాగా? నేనెంత పెయిన్ అనుభవిస్తున్నా, మీరెంత పెయిన్ అనుభవిస్తున్నారు? ఇదంతా అవసరం అంటారా చెప్పండి? ఇప్పటికైనా కలవాలి కదా. ఇప్పటికైనా కలిసి మాట్లాడితే కాస్త నెమ్మది అవుతుంది మనసుకి. ఇంకేం పెద్దగా చేయక్కర్లేదు, కానీ కనీసం కనపడండి, హ్యాపీ ఫీల్ అవుతాను, ఓకేనా? అర్థమవుతుందా? మై గాడ్, నేను అసలు ఊహించలే. జస్ట్ మన బ్రేకింగ్లోకి ఇట్లా ఏమైనా తాగుతున్నారేమో అనుకున్నా. మీ కళ్ళు చూస్తుంటే, మీ మొహం చూస్తుంటే అంత ముందున్నటువంటి మన హెల్తీగా కనిపించట్లేదు. మంచిగా ఉన్న ఆరోగ్యం పాడు చేసుకోమాకండి, ఓకేనా? పాడు చేసుకోమాకండి. టైంకి ఇంత తిను, ప్లీజ్ తిను. నేను నీకోసమే ఉన్నా, వెయిట్ చేస్తా. కాకపోతే వెయిట్ చేస్తా, ఎంతకాలమైనా వెయిట్ చేస్తా. బట్ తినండి, టైంకు తినండి. మీరు హ్యాపీగా ఉండాలి, మీరు బాగుండాలి. మీరు హెల్తీగా కనిపిస్తేనే నేను హ్యాపీ ఫీల్ అవుతా. నేను మిమ్మల్ని రోజు అబ్జర్వ్ చేస్తున్నా, నేను. మీరు ఇలా అయితే ఇలాగా ఈ 2-3 days నుండి సరిగ్గా కనిపించలేదు న్యూస్లో కూడా. బాధేస్తుంది అసలు. డైలీ నాకు బ్రైట్నెస్గా కనిపించాలి అంతే. ఇంకా టైంకు తినండి ఫస్ట్. స్ట్రైకులు గీకులు మానేయండి, కూర్చున్నాయి, ఓకేనా? స్ట్రైకులు గీకులు ఏం చేయమాకండి.
నాపై నేను వస్తాను లేను కదా అని చెప్పేసి, మరి మీరు రావచ్చు కదా, మీరు వచ్చి కలవచ్చు కదా. వరంగల్ ఏపాటి దూరం ఉన్నది? వరంగల్ ఎవడివాడు ఆపేది చెప్పండి? ఎవడివాడు ఆపేది? వరంగల్ రామన్నపేట గాయత్రి నిలయం 15-8-12 అని చెప్పిన. గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండేది. హౌస్ ఓనర్ని నేనే, ఓన్ హౌసే అని చెప్పేసి చెప్పిన. ఇంత క్లియర్గా చెప్పిన. రామా, వినవా? నా మాట వినవా? వచ్చి కలుసుకోలేవు, సరే. నువ్వు ఉన్నటువంటి పొజిషన్ అలాంటిది. పాలిటిక్స్లో ఉంటే ఇలాంటి రిస్ట్రిక్షన్సే ఉంటాయి. బట్ నేను బయటకు వచ్చినప్పుడైనా, కనీసం హైదరాబాద్కి సైడ్ వచ్చినప్పుడైనా కనీసం మీ సెక్యూరిటీ ఉంటే ఉండనివ్వండి. వచ్చి కనీసం కలుసుకోవచ్చు కదా, మాట్లాడవచ్చు కదా ఒక మాట. ఇలా లోపలే దాచేసుకొని, ఇలా లోపలే పెయిన్ అనుభవిస్తూ ఎంతకాలం అండి ఇలా? ఎంతకాలం ఇలా చెప్పండి నాకు. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, బట్ వీలైతే మటుకు రేపు కలువు నాకు, ఓకేనా? కాల్ కలవదు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు, రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయరు. మీరు కాల్ చేస్తే మరి నాది కలుస్తుందో లేదో మీకు నంబర్ కూడా చెప్తున్నా. 9177150681 నా నంబర్, ఓకేనా? పాత నంబరు పనిచేయట్లేదు కానీ ఈ నంబర్కి కాల్ చేయండి అని చెప్పేసి ఎన్ని మెసేజెస్ పెట్టినా సోషల్ మీడియా ద్వారా ప్రేమించును, ఇంకా సోషల్ మీడియాలోనే ఉంటానంటే ఎలాగా బయటికి రా, జనజీవన స్రవంతిలోకి వచ్చేసేయి. ఏమండి, మీకే చెప్పేది, జనజీవన స్రవంతిలోకి వచ్చేసేయండి. ఇంకా అన్కండిషనల్గానే ఉంటే ఎలాగా చెప్పండి? కండిషనల్కి రావాలి కదా, చూసుకోవాలి. ఇది ఎవరిది, ఎందుకు తిడుతుంది, కోపం వచ్చి మరి నన్ను ఎందుకు తిడుతుంది అని చెప్పేసి కనీసం ఉండక్కర్లేదా? తిడుతున్నా కూడా నిన్ను కలుసుకోవట్లేదు. ఇంతవరకు 5 years అవుతున్నా ఇంకా కలుసుకోవట్లేదు. ఏంటి నా ఇలా తయారైపోతున్నాడు? ఎన్ని మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటో, మీరు ఎంత స్ట్రెస్ అనుభవిస్తున్నారో ఫ్యామిలీలో బయట అంటే నాకు తెలుసు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి నేను మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. మీరు మీ అంతటా మీరు వస్తారు నెమ్మదిగా, వీలు చూసుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నా. నేను ఎదురు చూస్తున్నా, వెయిట్ చేస్తున్నా. ఎవరి కోసం అండి ఇంకా నేను వెయిట్ చేసేది? చెప్పండి. ఇలానా ఇంత పెయిన్ అనుభవించాలా లవ్ చేస్తే? నేను ఎవరిని చూడలేదు అసలు. ఒక్కొక్క పిల్లలు మనకంటే చిన్న వాళ్ళు చూసిన చాలామంది, నేను లవర్స్ని చూసిన అసలు 1 సంవత్సరం కూడా చూడకుండా ఉంటారో ఉండరో తెలియదు. బట్ ఏంటండి మీరేంటండి ఇలా సోల్ఫుల్గా ఇలా ఇంత పెయిన్ అనుభవిస్తూ, నన్ను పెయిన్ అనుభవించేలా చేస్తూ ఏంటండి ఇది? ఏంటి మీరున్నటువంటి సిచ్యువేషన్ నాకు అర్థం చేసుకొని నేను చాలా చాలా కంట్రోల్ చేసుకుంటూ ఇంత దూరం లాక్కొచ్చిన. అసలు మన లవ్ వైబ్రేషన్స్, మన లవ్ కండిషన్స్ ఇంత దూరం ఇలా ఈ స్థితికి, మన లవ్ లాంగ్వేజ్ ఈ స్థితికి ఎలా లాక్కుంటూ వచ్చింది, ఎలా కంటిన్యూ అవుతూ వచ్చింది అనేది నాకే ఆశ్చర్యకరంగా ఉన్నది. బట్ కనీసం నేను కండిషనల్ స్థితిలో ఉండి మాట్లాడుతున్నా, ఇప్పుడు అన్కండిషనల్గా లేను. బట్ మీరు ఇంకా అన్కండిషనల్ స్థితికి వెళ్తారా చెప్పండి? వద్దు. టైంకు తిని మీరు అన్ని కాన్సన్ట్రేషన్ మన బాగానే ఉన్నది మీకు. కండిషనల్ స్థితిలోనే ఉన్నారు, బయట అన్నీ బాగానే మాట్లాడుతున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. బట్ నా విషయానికి వస్తే మటుకు మళ్ళీ డల్ అయిపోతున్నారు. నాకు తెలుస్తోంది, తెలియదని అనుకోకు, ఓకేనా? తెలియదని అనుకోకు. అంత సఫర్ అవ్వడం అవసరం అంటారా చెప్పండి? అవసరం అంటారా? మీరు చేసిన తప్పేంటి? ఒక్కొక్కడైతే అసలు లవర్ అంటే చాలా ఉరికిపోయి కలుస్తారు, ఎన్నోసార్లు కలుస్తారు. బట్ మీకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు. పాలిటిక్స్లో ఎలా ఉండాలో, ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పేసి మీకు తెలుసు. కాబట్టి మీరు నన్ను ఇంత డిస్టెన్స్లో లవ్ చేస్తున్నారని నాకు తెలుసు. నేను అర్థం చేసుకోగలను. ఐ కెన్ అండర్స్టాండ్. బట్ మరీ ఇంత దారుణంగా ఉండకూడదండి. ఉండకూడదు. ఎంత మా విఐపి అయితే మటుకు ఇంత దారుణంగా ఇబ్బందులు పడొద్దు. మనిషి ఉన్నప్పుడు లవ్లో పడక తప్పదు ఏదో ఒక టైంలో. మీరు కావాలని చేశారా? ఏమైనా తప్పు చేశారా? ఏమైనా నేరం చేశారా? నేనేమైనా చేశానా? లేదే. మరి బట్ సోల్స్ కనెక్ట్ అయిపోయినాయి.
అలా అన్‌కండిషనల్‌గా నేను మిమ్మల్ని కోప్పడే స్థితికి నేనెందుకు వచ్చినా అని చెప్పేసి నాకే అర్థం కావట్లేదు. ఇవాటి రోజున ఇవాటి రోజున నాకు అంత నెమరేసుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తది. హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఇలా ఎలా ఇలా ఎలా కంటిన్యూ అవుతూ వచ్చింది? అందరూ చూసే వాళ్ళకి చాలా చెప్పాలంటే ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఎవరు నమ్మశక్యంగా లేని విధంగా మనది నిజంగా మన లవ్ స్టోరీ అంటే అందుకే నాకు అవర్ లవ్ స్టోరీ ఈజ్ మై ఫేవరెట్. ఓకేనా? ఓకేనా? ఎంత పెయిన్ అంటే అంత పెయిన్ ఉంటుంది. అంత పెయిన్ అనుభవించాల్సిన అవసరం లేదు. కనీసం కాస్త మనసు తేలికపడడానికి కనీసం కనపడి ఒక 4 మాటలు మాట్లాడండి. ఓకేనా? మాట్లాడండి ప్లీజ్. మీ నోటి ముత్యాలు ఏం రాలిపోవు, నేనేం ముత్యాల హారం చేయించుకోను కానీ. ఓకేనా? కనపడతావా లేదా? టెల్ మీ. జస్ట్ లైట్ వేస్తా. చెప్పండి, కనిపిస్తారా లేదా? ఏమనుకుంటున్నారు? జ్యూస్ తాగుతానంటే అసెంబ్లీ పోయే టైం ఏ టైం ఉంటుంది? మార్నింగ్ టైంలో లేట్గానే వెళ్తారు అసెంబ్లీకి. మరి మీరు జ్యూస్ తాగుతానంటే తిండి మానేశారు, నిద్రాహారాలు మానేసి జాగరణ చేస్తున్నారు డైలీ. ఎవరి కోసం? నా కోసమే కదా. ఇక నుండి అలాంటి జాగరణలు అవసరం లేదు. హెల్త్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆరోగ్యమే మహాభాగ్యం. మీ హెల్త్ సరిగా చూసుకుంటేనే, మీరు టైంకు తింటేనే మిమ్మల్ని నేను ఇక నుండి ఫాలో అవుతా, మిమ్మల్ని చూస్తా. ఇలా చేస్తే మటుకు మరి నేను ఏం చేయాలో మీరే చెప్పండి. చాలా బాధేసింది. ఇందాక చూసిన నేను అసెంబ్లీలో ఆ జ్యూస్ గ్లాస్ చూసి అసలు గ్రీన్ కలర్ జ్యూసు వీరికి ఒక్కరికే ఉంది ఏంట అసలు. ఈయన కళ్ళేంటి, గుడికి వెళ్ళినప్పుడు ఇలా కళ్ళేంటి ఇలా తిరుగుతున్నాయి అని చెప్పేసి అబ్జర్వ్ చేసిన. కారులో నుండి దిగేప్పుడు కూడా కళ్ళు తిరుగుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేయట్లేదా? మీ హెల్త్ గురించి మీరు పట్టించుకోకపోతే ఎలాగా చెప్పండి? చూస్తున్న నాకే ఎట్లా అనిపిస్తా, బాధగా ఉంది. టైంకు తినండి. మీరు చేసిన నేరం ఏం లేదు. టైంకు తినండి. టైంకు తిని టైంకు తినేసి లేకపోతే నన్ను తినేసి పని అయిపోతుంది. తినేసి హాయిగా చూసుకో ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఖాళీగా ఉన్నప్పుడు చూసుకోండి. అంతేకాని హ్యాపీగా ఉండాలి. కానీ ఇలా అయితే ఎలాగా? నేను తింటలేనా? నేను తింటున్నాను కదా, తప్పదు, తినాలి. తింటేనే ఆలోచించడానికి, నా గురించి మీకు ఆలోచించడానికైనా, మీ గురించి నేను ఆలోచించడానికైనా కాస్త తినాలి కదండి. తినాలి. మీరు ఇంకా పబ్లిక్ పర్సన్, మీరు పబ్లిక్ కోసం ఆరాటపడే వాళ్ళు, పోరాడే వాళ్ళు, పబ్లిక్ కోసం మీరు ఎన్నో ఆలోచనలు చేస్తారు ఎంతో సంకల్పంతో. మరి అదంతా ఉండాలంటే ఉన్న నాలెడ్జ్ని నిల్ చేసుకోకండి. మంచిగా ఫుడ్ టైం తీసుకొని హెల్తీగా కనపడాలి. నాకు తిండి మానేసినట్టు తెలిసింది. జాగ్రత్త సుమి, మీ ఆరోగ్యమే నా ఆరోగ్యం. ఇకండి చెప్తున్నా, టైంకు తిను. ఓకేనా? ఏమండి, మీకే చెప్పేది. మై డియర్ కేటీఆర్ గారు, లవ్ యూ సో మచ్. లవ్ యూ. బాయ్. టైంకు తింటారు కదా? ఓకే, బాయ్. వీలైతే రేపు కనపడండి.